విశ్వం పుట్టి 450 కోట్ల సంవత్సరాలు రా. అంటే యాజ్ పర్ సైంటిఫిక్గానే చెప్తున్నాడు. మీరు ఏదో బుద్ధిగా నా థీరీ తెలివితేటలు బట్టి కాదు. ఆ విశ్వం లేనప్పుడు అది ఏమైందంటే, ఇప్పుడు స్పేస్ ఉందా, ఆకాశం ప్రతి రోజుకి ప్రతి గంటకి అలా విస్తరిస్తూనే ఉంటుంది. శూన్యం స్పేస్ అనమాట. స్పేస్ అదే ఇప్పుడు విశ్వం అనేది, విశ్వం అంటే భూమిని వెళ్ళి చంద్రుడిని కాదు. భూమి చంద్రుడు అనేది ఒక పదార్థం. విశ్వం అంటే అది మరి ఇంక మరి దానికి ఇంక మరి లేదు. నీకు అర్థమైంది కదా. అయితే ఈ నడవడిలో 450 కోట్ల సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ప్రతిరోజు అలాగా చేసుకుంటూ దాన్ని అనాలిసిస్ చేస్తూ ఒక పుస్తకాన్ని తయారు చేసి, ఎవరు గెలీలియో అంటాడు, ఒక పుస్తకాన్ని తయారు చేసి, చాలా పెద్ద పుస్తకం అది. దాన్ని చదవాలంటే కనీసం వాళ్ళదేనే దాని భాగాలు వెళ్ళి చదవాలంటే సంవత్సరం పట్టేస్తారు నీకు, శ్రద్ధగా చదివితే ఆయన చేస్తే. అది ఎలాగా మరి ఆయనకి ఎవరు పుట్టారు అంటే, ఇసుక తీసి పలానా ఇసుక అని చెప్పగలవరా, ఇది పలానప్పుడు ఇసుక. ఇంకొక 10 అడుగులు తీసి ఇది పలానప్పుడు ఇసుక. కోర్ CORE కోర్, మనం భూభాగాన్ని కట్ చేసి ఆ కోర్ని కానీ తీసినట్లయితే ఇది పలానప్పుడు అని చెప్పగలం. ఇది ఎలా చెప్పగలం? కెమికల్స్ రియాక్షన్ బట్టి. నీకు అర్థమైందే. ఇప్పుడు ఈ రికార్డ్ చేస్తున్నాడు. ఆ రికార్డు ఎవరి వల్ల సృష్టి అయింది? మనిషి వల్లనే. మనిషే దేవుడు పుట్టించాడు కానీ దేవుడి వల్ల మనిషి పుట్టలేదు రోయ్.